హాయ్ ఫ్రెండ్స్, ఇది చెన్నై సాంబార్ రెసిపీ అండి. పప్పు ఉడకపెట్టుకునేటప్పుడు కందిపప్పులో కొంచెం పసుపు, జీలకర్ర అండ్ ఇంగువ కూడా వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నారంటే సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. పప్పు చల్లారేలోపు మీరు యాడ్ చేయాలనుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. నేను టేస్ట్ కోసము నాకు ఇష్టమని గెంటిగడ్డ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు కూడా నానబెట్టుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పప్పు బాగా మెదిపి కావాల్సినన్ని నీళ్లు యాడ్ చేసుకొని స్టవ్ మీద రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం బాగా ఆయిల్లోనే లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా వేగేటప్పుడే కొంచెము సాల్టు, పసుపు, ధనియాల పొడి అండ్ కారం కూడా వేసేసి ఆయిల్లోనే ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే మగ్గితే బాగా ముక్కలు వేగుతాయి అన్నమాట. ఇలా వేగితే ముక్కలు కొంచెం బాగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా వేగిన ముక్కలన్నిటినీ కూడా పప్పులో వేసేసుకోండి. ఇలా సాంబార్లో వేసేసుకొని మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపేశారంటే ముక్కలు అన్నీ బాగా పప్పుతో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించారంటే ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఇది నేను కాకరకాయ పొడి కోసము తయారు చేసుకున్నానండి. పప్పుల పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా కలిపేసి రెడీగా పెట్టుకొని కాకరకాయలో స్టఫ్ చేసుకుంటున్నాను. చూడండి సాంబార్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఫైనల్గా ముక్కలన్నీ ఉడికాక చింతపండు జ్యూస్ కూడా కొంచెం వేసేసి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేయండి. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసారంటే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పులుపు, సాల్ట్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం పౌడర్ వేస్తున్నానండి. ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించి చేసేస్తే మీకు సాంబార్ రెడీ అయిపోయింది. ఈలోపు ఇక్కడ స్టఫింగ్కి కాకరకాయలు కూడా రెడీ అయిపోయాయి కదా. ప్యాన్ పెట్టుకొని అండ్ వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా లైన్గా పేర్చేసుకొని సిమ్లో కొంచెం నీళ్లు చల్లి ఒక 10 నిమిషాలు అలా మగ్గించారంటే కాకరకాయ బాగా మగ్గిపోతుంది. ఇక్కడ మిగిలి ఉన్న ఇంకొంచెం పౌడర్ ఉంటుంది కదా, అది కూడా చల్లేసి కొత్తిమీర వేసేసుకొని ఇంకా 2 మినిట్స్ వేసేస్తే కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది.